న్యూస్ చూస్తున్నాము. సూర్యాపేట జిల్లా కోదాడలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీని వెనక నుంచి ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో 6గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించారు. బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసం అయిపోయింది. ఇటు ప్రమాద సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులు ప్రయాణిస్తుండే. కాకినాడ నుంచి హైదరాబాద్కి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. యోలో బస్ అనే ఆ బస్సు సర్వీసెస్కి సంబంధించిన డ్రైవర్ ప్రస్తుతానికి నిద్రమత్తులో ఉన్నట్లు అనుమానాలు వస్తున్నాయి. ప్రమాదం అయిన తర్వాత బస్సు డ్రైవర్ అక్కడి నుంచి పరారైపోవడంతో ఈ విషయాన్ని అతని తప్పిదంగానే ప్రస్తుతానికి పరిగణిస్తున్నారు. తరచూ ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం ప్రైవేట్ ట్రావెల్స్కి సంబంధించిన బస్సుల ప్రమాదాలు ఎక్కువ అవుతుండవు. ప్రయాణికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ప్రస్తుతానికి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఎక్కాలంటేనే. దానికి సంబంధించిన విజువల్స్ని మనం చూస్తున్నాం, చూడొచ్చు. యోలో బస్ సాధారణంగా జెన్జీ లాంగ్వేజ్లో యోలో అంటే యూ ఓన్లీ లివ్ వన్స్, అంటే మీరు ఒక్కసారి మాత్రమే బతుకుతారు, లైఫ్ చాలా చిన్నది అని జెన్జీ యూజ్ చేస్తుంటారు ఆ పదాన్ని. మరి వాస్తవానికి ఆ బస్సు ఎక్కితే కూడా అదే పరిస్థితి. ఆ యోలో బస్సు ఎక్కినందుకు మరి ఆ ప్రయాణికుల పరిస్థితి కూడా అలానే ఉన్నట్టు అనిపిస్తుంది. మొత్తానికైతే వెనక భాగంలో ఉన్న డోర్ని ఓపెన్ చేసుకొని అక్కడ ఆ ప్యాసింజర్స్ అందరూ కూడా వెనకకు వచ్చేసారు. దాని రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా చూస్తున్నాం, నాగాల్యాండ్ 01B3261. ఓకే, ఈ ఘటనకు సంబంధించి మరింత డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి అచ్యుత్ అందుబాటులో ఉన్నాడు. అచ్యుత్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అచ్యుత్, చెప్పండి, ఏ సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది అండ్ బస్సు డ్రైవర్ ఎందుకు పారిపోయాడు ఘటన తర్వాత? ఎస్ కళ్యాణ్, మొత్తం కూడా ఏదైతే సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణం జాతీయ రహదారిపై ఈ రోజు తెల్లవారుజామున సుమారు 5 గంటల ఆ ప్రాంతంలో కూడా కాకినాడ నుండి హైదరాబాద్ కు వస్తున్న ఓలో బస్సు సడన్ గా ప్రమాదానికి గురైంది. ముందులా ఆ లారీ ఉంది. లారీ ఉన్న క్రమంలో కూడా అతి వేగంగా వచ్చి ఓలో బస్సు లారీని ఢీకొట్టింది. ఢీకొట్టంలో ముందు భాగం మొత్తం, బస్సుకు సంబంధించిన ముందు భాగం మొత్తం పూర్తిగా ధ్వంసమైనట్టు పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా ఒక ముందుకు వచ్చినట్టు పరిస్థితి ఉంది. మొత్తం ఈ బస్సులో 36 మంది ప్రయాణిస్తున్నారు. అందులో 6గురికి మొత్తం, అంటే ముందలి పాటలో కూర్చున్న వారికి, డ్రైవర్ సీట్ వెనుక కూర్చున్న వారికి, ఇటు సైడ్ ఉన్న వారికి చిన్న చిన్న గాయాలయ్యాయి. వెంటనే వారి అందరినీ కూడా, ఎవరైతే 6గురు ఉన్నారో 6గురిని కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కూడా చికిత్స అందిస్తున్న పరిస్థితి కనపడుతుంది. డ్రైవర్ మాత్రం ఎప్పుడైతే ప్రమాదం జరిగిందో ఎమ్మటే అక్కడి నుంచి దునికి ఆ పారిపోయినటువంటి పరిస్థితి, పరారులో ఉన్నాడు. అంటే ఒకవేళ డ్రైవర్ ఆ పరిస్థితి అక్కడనే ఉంటే ప్రయాణికులు మొత్తం కూడా ఇతని మీద దాడి చేసే అవకాశాలు ఉంటాయి అనుకున్నాడు. ఏమో తెలియదు, భయపడ్డా ఎట్లనో తెలియదు, కానీ అక్కడి నుంచి మాత్రము ఆ పారిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. ముందల ఏదైతే లారీ ఉందో లారీని బలంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వెనక మాత్రం కిలోమీటర్ల వరకు కూడా వాహనాలు నిలిచిపోయినట్టు పరిస్థితి ఉంది. హుటాహుటిన కోదాడకు సంబంధించిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆ బస్సు ఏదైతే లారీని కూడా పక్కకు తీశారు. ట్రాఫిక్ మొత్తం క్లియర్ చేసినట్టు పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా ఓలో బస్సులు ప్రతి 5-6 రోజులు ఒకసారి జాతీయ రహదారిపై కూడా ఈ ప్రైవేటు ట్రావెల్స్ కు సంబంధించిన బస్సులు ఆ ప్రమాదానికి గురవుతూనే ఉన్నటువంటి పరిస్థితి. అంటే వీళ్ళకి ఒక టార్గెట్ ఉంటుంది. అతివేగం కూడా ఎక్కువగా అతివేగంగా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా కూడా ఈ రోజు జరిగిన ప్రమాదం కూడా అతివేగమే అని చెప్పుకోవచ్చు. ఇంకొకటి నిద్రమత్తు కూడా ఉంటది. మొత్తం కూడా ఉదయం తెల్లవారుజామున కూడా చాలా వరకు నిద్రమత్తు ఉంటారు. డ్రైవర్లు కూడా జాగ్రత్తగా ఉండవలసింది పోయి అజాగ్రత్తగా బస్సులు నడపడం వల్ల కూడా ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాడు కూడా ఆ స్థానికులు చెప్తున్న పరిస్థితి. అందులో మొత్తం 36 మంది ఉన్నారు. అందులో 6గురికి మాత్రము చిన్న చిన్న గాయాలయ్యాయి. మిగతా వారు మాత్రం సురక్షితంగా, వీరందరూ కూడా అంటే ముందల నుంచి దిగి రావడానికి మాత్రము ఛాన్సెస్ లేదు. మొత్తం కూడా వెనక ఏదైతే అత్యవసర డోర్ను పగలగొట్టుకుని వారందరూ కూడా బయటికి వచ్చి వారు వివిధ మార్గాల్లో కూడా వాళ్ళ హైదరాబాద్ కు తరలి వెళ్ళిన పరిస్థితి మాత్రం. మొత్తం పోలీసులు మాత్రం దీని మీద కూడా దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం ఏ విధంగా జరిగింది, అతివేగమే ప్రమాదమా లేకపోతే ముందులో ఉన్న లారీ సడన్ బ్రేక్ వేయడం వల్ల వెనకంగా వస్తున్నటువంటి వాలో బస్సు వచ్చి లారీని ఢీకొట్టిందా, లేకపోతే ఈ బస్సే స్పీడ్ గా వచ్చి దాన్ని కొట్టిందా అనేది కూడా పూర్తిగా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఏది ఏమైనా కూడా జాతీయ రహదారిపై గత 3-4 రోజులకు ఒకసారి ప్రమాదం మాత్రం జరుగుతూనే ఉంది. ఎన్ని ఆంక్షలు పెట్టినా, ఎన్ని జాగ్రత్తలు చెప్పినా కూడా ఎక్కడ కూడా ప్రైవేట్ ట్రావెల్స్ కి సంబంధించిన బస్సు డ్రైవర్లు మాత్రము అజాగ్రత్తగా నడుస్తూ ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని కూడా స్థానికులు చెప్పుకున్న పరిస్థితి కనపడుతుంది. కళ్యాణ్, అయితే అచ్యుత్, ఈ బస్సు డ్రైవర్ యాక్సిడెంట్ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి పారిపోవడం జరిగిందా? అతను నిజంగా తప్పిదం ఉండి పారిపోయాడా, లేకపోతే
ఒకవేళ తనకి అసలు లైసెన్స్ లేకపోవడం, మైనర్ అలాంటి అంశాలు కూడా ఏమైనా ఉండే అవకాశం ఏమైనా ఉందా? ముఖ్యంగా కూడా డ్రైవర్ పారిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ప్రమాదం జరిగింది. ఒకవేళ నేను ఇక్కడ ఉంటే చుట్టుపక్కల వాళ్ళు అదే బస్సులో ఉన్న వాళ్ళు నా మీద దాడి చేస్తారనే ఆ భయం ఒకటి ఉండదు. మామూలుగా మైనర్ అనేది ఉండదు. ఒకవేళ ప్రైవేట్ ట్రావెల్ బస్సు కాబట్టి వాళ్ళు మొత్తము లైసెన్స్ ఉన్న వాళ్ళకే తీసుకుంటుంటారు. కాబట్టి అది మాత్రం ఒకటే కోణంలో మాత్రము ఇక్కడ నేను ఇక్కడ ఆగితే మాత్రము నా మీద దాడి చేస్తారు, నన్ను కొడతారు అనే భయంతో కూడా అక్కడి నుంచి పారిపోతున్న పరిస్థితి కనపడుతుంది కళ్యాణ్. అయితే అచ్యుత్, ముందు భాగం ఆ బస్కి సంబంధించిన ముందు భాగం ఒకసారి చూస్తే కనుక పూర్తిగా ఆల్మోస్ట్ క్రష్ అయిపోయింది. ఆ డ్రైవర్ సీట్ దాకా కూడా ఆ బస్సు మొత్తంగా ధ్వంసమైనట్టు చాలా క్లియర్గా కనిపిస్తుంది. మరి ఈ ఘటనలో డ్రైవర్కి కానీ ఆ ముందు మరొకరు బస్సు డ్రైవర్తో పాటు ఒక ఆపరేటర్ కానీ ఒక సర్వీస్ బాయ్ కూడా ఉంటారు. మరి అతను బస్సులోనే ఉన్నాడా? అండ్ డ్రైవర్కి గాయాలు అవ్వలేదా? మనం చూసిన కళ్యాణ్ ఆ బస్సు ప్రమాదం జరిగిన ఆ పరిస్థితిని చూస్తే మాత్రం ఖచ్చితంగా కూడా డ్రైవర్ కు దెబ్బలు తగిలే ఉంటాయి. ఎందుకంటే మొత్తం కూడా అతని సీటు ఏదైతే స్టీరింగ్ ఉందో స్టీరింగ్ వరకు కూడా బస్సు ముందరకు వచ్చింది కాబట్టి అతనికి దెబ్బలు తగిలే ఉంటాయి. మీరు అన్నట్టు ఇంకొక ఎక్స్ట్రా డ్రైవర్ గానే ఉంటారు, లేకపోతే క్లీనర్ గానే ఉంటారు. మొత్తం అతను కూడా వాళ్ళకు కూడా దెబ్బలు తగిలిన పరిస్థితి కనబడుతుంది. అతను చికిత్స తీసుకుంటారు. కానీ ప్రస్తుతం అయితే క్లీనర్ కూడా ఎవరితోటి ఏం మాట్లాడలేని పరిస్థితి ఉంది. డ్రైవర్ మాత్రము అక్కడ సంఘటన స్థలంలో లేడు. ఎప్పుడైతే యాక్సిడెంట్ కావడం అక్కడి నుంచి దెబ్బలు తగిలినా కూడా అంటే చిన్న చిన్న దెబ్బలు తగిలి ఉన్నట్టుంది. బహుశా అంటే పెద్ద ఎత్తున దెబ్బలు తగిలితే మాత్రం అక్కడి నుంచి కదిలే పరిస్థితి ఉండదు. కానీ అతను అక్కడి నుంచి పరారైందంటే మామూలుగా దెబ్బలు తగిలి ఉండడం వలన కూడా అక్కడి నుంచి ఎస్కేప్ అయిన పరిస్థితి కనబడుతుంది. రైట్ అచ్చు, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద యోలో బస్కి సంబంధించిన విజువల్స్లో మనం చూడొచ్చు. పక్క నుంచి వెహికల్స్ కూడా వెళ్ళిపోతున్నాయి. అంటే ఇది సెకండ్ లేన్లో ఉంది, మరొక లేన్ కూడా పక్కనే ఖాళీగా కనిపిస్తుంది. మరి సెకండ్ లేన్లో ఏదైనా ఒక హెవీ వెహికల్ని ఓవర్టేక్ చేసే ప్రయత్నం చేసినప్పుడు జరిగిన ఇన్సిడెంటా? మరి మొత్తానికైతే ఆ బస్సు డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడు అన్న దానిపై ప్రస్తుతానికి ఈ యాక్సిడెంట్ ఎందుకైంది అనేది చాలా క్లియర్గా బస్సు డ్రైవర్ తప్పిదం చాలా క్లియర్గా తెలుస్తుంది. ముందు భాగం చూస్తే పూర్తిగా క్రష్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఆ డ్రైవర్ సీటు దాకా కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయిన పరిస్థితి. మరి బస్సు డ్రైవర్ కాకుండా బస్సు సర్వీస్ చేసే వ్యక్తి కానీ మరొక డ్రైవర్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. మొత్తం మీద ఈ యోలో బస్సు మీద గతంలో కూడా ఎన్నో కంప్లైంట్స్ రావడం జరిగింది. బుక్ చేసిన తర్వాత కూడా కొన్ని కామెంట్స్ వచ్చాయి. భాను సంపత్ కామెంట్ చేశారు, ఇది వర్స్ట్ సర్వీసెస్ ఈ బస్సుది, ఈ యోలో బస్ అనేది. సడన్గా బస్సు క్యాన్సల్ అని కూడా అంటూ చెప్పేసి కామెంట్ చేశారు. మరొకరు కుంభమేళకి తీసుకెళ్ళి అక్కడ రిటర్న్ బస్సు క్యాన్సల్ అన్నాడు అంటూ కూడా భాను సంపత్ కామెంట్ చేశారు. రిటర్న్ అవ్వడానికి ఎన్నో పాటలు పడ్డాము మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. అంటే చూడండి, కుంభమేళా సమయంలో అంత దూరం ప్రయాగ్రాజ్ దాకా ఇక్కడి నుంచి తీసుకెళ్ళిన తర్వాత రిటర్న్లో బస్సు క్యాన్సల్ అయిపోయింది, బస్సు లేదు అంటూ అక్కడ తెలుగు వారిని అక్కడ అంత దూరంలో కొన్ని వందల కిలోమీటర్లు అని చెప్పొచ్చు, అంత దూరంలో వాళ్ళని మరి వాళ్ళ ప్రయాణాన్ని వాళ్ళే చూసుకోవాలి, వాళ్ళ భద్రతను వాళ్ళే చూసుకోవాలంటూ వాళ్ళ బస్సు క్యాన్సిల్ చేసి రోడ్డు మీద నిల్చోబెట్టింది ఈ బస్సు సర్వీస్ అని ఒకరు కంప్లైంట్ చేస్తున్నారు. మరోపక్కన యోలో బస్ అంటే నిజంగానే మరి యూ ఓన్లీ లివ్ వన్సా? మీరు ఈ బస్సు ఎక్కిన తర్వాత మీకు మళ్ళీ బ్రతికే ఛాన్సెస్ ఉండవా? ఈ ఒక్కసారి బతుకుతున్నట్ట? మొత్తానికైతే ఈ బస్సు సంఘటనకు సంబంధించి మీరేమనుకుంటున్నారు? డ్రైవర్ ఎందుకు పారిపోయి ఉండొచ్చు? డ్రైవర్ వాస్తవానికి తప్పిదం చేశాడు కాబట్టి పారిపోయాడని మీరు భావిస్తున్నారా? లేకపోతే తనకు లైసెన్స్ లేకపోవడం, ఇతర కారణాలు ఏమైనా పోలీసులు పట్టుకుంటే మద్యం సేవించాడని, ఒకవేళ మేబీ మద్యం కూడా సేవించి ఉండే అవకాశం ఉంటుంది కదా, అందుకు కూడా ఆ డ్రైవర్ పారిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మొత్తం మీద ఈ మధ్యకాలంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఎక్కాలంటేనే ప్రయాణికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. వాళ్ళ ప్రాణాలని అరిచేతిలో పెట్టుకొని ఈ బస్సుల్లో బిక్కుబిక్కుమంటూ ఈ బస్సులో ప్రయాణం చేసే పరిస్థితి. కాకినాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే 36 మంది ప్రయాణికులు ఉండే ఈ ఘటన చోటు చేసుకున్న సమయంలో దీనికి సంబంధించి మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. బాగుంట 10 నిమిషాలు